ఈ కర్రను నేను భూమిలో పాతుతాను. నువ్వు ఈ కర్ర పక్కనే కూర్చొని గణేశాయ నమః అని జపించడం ప్రారంభించు. ఈ మంత్రం జపిస్తున్నప్పుడు ఉదయం ఒక్కసారి, సాయంత్రం ఒకసారి ఈ కర్రకు నీళ్లు పోస్తూ ఉండు. కర్రకు వేళ్ళు వచ్చి పచ్చగా ఆకులు చిగురించి చెట్టు అయ్యే వరకు ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండు. నేను తీర్థయాత్రలకు వెళ్ళి మళ్ళీ ఈ ప్రాంతానికి వస్తాను అని ముద్గల మహర్షి తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. కైవర్తకుడు రోజు ఉదయం సాయంత్రం పాతిన కర్రకు నీళ్లు పోసేవాడు. నిరంతరంగా భక్తి శ్రద్ధలతో గణేశాయ నమః అనే మంత్ర జపం చేసేవాడు. కైవర్తకుడు అలా సంవత్సరాల కాలం తపస్సు చేయసాగాడు. అతని ఒళ్ళంతా పుట్టలు కట్టాయి. ఒక్క నోటి దగ్గర మాత్రమే పుట్ట కట్టలేదు. పుట్టలో నుంచి నిరంతరంగా మంత్రజపం చేస్తూనే ఉన్నాడు. ఇక ఆ నోటి నుంచి తనంతట తానే నీరు చేరి ఆ కర్ర మీద పడుతూ ఉండేవి. క్రమంగా కర్ర పచ్చడి చెట్టుగా మారి శాఖోపశాఖలుగా కొమ్మలు వచ్చాయి. ఆ కర్ర చూస్తుండగానే విచిత్ర వృక్షంగా మారిపోయింది. ఆ వృక్షానికి పువ్వులు పూసాయి, ఫలాలు వచ్చాయి. ఈలోపు ముద్గల మహర్షి తీర్థయాత్రలు చేసి ఒక రోజున హఠాత్తుగా కైవర్తకుడు అనే శిష్యుడికి జపం చెయ్యమన్నా అతనికి ఎదురుగా కర్ర ఒకటి పాతాను. తీర్థయాత్రలో పడి అతని సంగతి మర్చిపోయాను అని పరుగున కైవర్తకుడి దగ్గరికి వచ్చాడు ముద్గల మహర్షి. అక్కడికి వచ్చి చూసేసరికి కర్ర పచ్చడి చెట్టుగా మారింది. శిష్యుడు మాత్రం కనపడలేదు.